ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వంలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధర్మవ్యాధుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలిపాడు. అనగా తను వ్యాధుడిగా ఎందుకు పుట్టాడంటే, పూర్వజన్మలో అకస్మాత్తుగా తెలియక ఒక మునిగారి పైన అదొక జంతువనే భావనతో బాణాన్ని ప్రయోగించాడు. వారికి అది గుచ్చుకోవడం వలన ఆ బాధ తట్టుకోలేక వారు ఆగ్రహంతో ఇతన్ని శపించారు. వ్యాధుల వలె ఇంకొకరిని హింసిస్తున్నావు కాబట్టి నీవు తదుపరి జన్మలో వ్యాధుడిగా జన్మించమని శాపం ఇచ్చారు. ఇతను క్షమ కోరగా వారు అనుగ్రహిస్తూ, వ్యాధుడిగా అయితే పుడతావు, ఎందుకంటే నా శాపం అనేది అనివార్యం, దాన్ని నేను కూడా నివారించలేను, కానీ నీకు ధర్మాలన్నీ కూడా తెలిసి ఉంటాయి. అలాగే తల్లిదండ్రుల యొక్క సేవ చేత నీకు పూర్వజన్మ స్మరణ అనేది ఉంటుంది. ధర్మాన్ని ఆచరిస్తావు, స్వర్గానికి వెళుతావు, మరొకసారి బ్రహ్మజ్ఞానిగానే పుడతావు అని వారు ఆశీర్వదించారు. అదే విషయాలను తెలిపిన తర్వాత ఆ ధర్మవ్యాధుడిని కౌశిక బ్రాహ్మణుడు స్తోత్రం చేస్తూ ఉన్నాడు. నీ గురించి నీవు నిందించుకోవద్దు, ఎందుకో తెలుసా? దాంభికో దుష్కృత ప్రాజ్ఞః శూద్రేణ సదృశో భవేత్. ప్రాజ్ఞుడే అనగా అన్నీ తెలుసుకున్నవాడే, కానీ దాంభిక పైన ఒక పొర వేసుకుని అదంతా కూడా గోచర్మాన్ని కప్పుకున్నటువంటి వ్యాఘ్రం వలె పైన చూడడానికి సాధువుగా ఉంటూ లోపలంతా కూడా దుర్వృత్తాన్ని చేసేవాడు, దుష్కర్మలు చేసేవాడు. ప్రాజ్ఞ పండితుడే, కానీ ఈ విధమైనటువంటి దుర్గుణాలు కలిగితే వాడు శూద్రుడే. అనగా వీడు ఉత్తముడు, వీడు అధముడు అని చెప్పడానికి కొలమానం ఏమిటో తెలుసా? సదాచరణయే. జ్ఞానాన్ని పొంది ఉండాలి, అలాగే సదాచార పరాయణుడై ఉండాలి. ఈ రెండు ఉంటే మాత్రమే వాడిని బ్రహ్మజ్ఞాని అంటారు. ఈ రెండు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి. యస్తు శూద్రో ధమే దమే సత్యే ధర్మే చ సతతోత్థితః తం బ్రాహ్మణమహం మన్యే వృత్తేన హి భవేద్విజః కర్మదోషేణ విషమాం గతిమాప్నోతి దారుణాం. కానీ నీవేమంటే, నీవు పుట్టినది వ్యాధుడిగా పుట్టావు, వ్యాధయోనిలో పుట్టావు, కానీ సత్యే ధర్మే చ సతతోత్థితః. నీవు ఉదయం లేచినప్పటి నుండి కూడా సత్యము ధర్మము వీటిని పలుకుతూ ఉంటావు. అటువంటి నిన్నే నేను బ్రాహ్మణుడిగా అనుకుంటున్నాను, బ్రహ్మజ్ఞానిగా అనుకుంటున్నాను. స్పష్టంగా చెబుతున్నాడు కౌశిక బ్రాహ్మణుడు. వృత్తేన హి భవేద్విజః. ఎవరో ఒక చోట పుట్టాడు, వారు బ్రాహ్మణుడిగా పుట్టాడు, అంత మాత్రాన గొప్పవాడంటే కాదు, శాస్త్రం ఒప్పుకోదు. వృత్తేన వారి వారి ఆచరణ వలన, వారి వారి జ్ఞానం వలన వారిని గొప్పవారు, అవి లేని వారిని చిన్నవారిగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. అదే సరి అయిన వ్యవహారమే. కానీ కర్మదోషేణ విషమాం గతిమాప్నోతి దారుణాం. కానీ చూడవయ్యా, కర్మ అనేది ఎంత గొప్పదో చూడు. నీవు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ, ఆ జన్మలో ఎంతో వేదాలను అధ్యయనం చేసావు, కానీ చేసినటువంటి ఒక చిన్న దుష్కర్మ అది నిన్ను ఇంత దిగజార్చింది. ఇంత దిగజారినా కూడా నీ ధర్మాన్ని నీవు వదలటం లేదు కదా, కాబట్టి నీవు బ్రహ్మజ్ఞానివే. నిన్ను బ్రహ్మజ్ఞానిగానే నేను భావిస్తూ ఉన్నాను, కాబట్టి బాధపడవద్దు. క్షీణదోషమహం మన్యే చాభితస్త్వాం నరోత్తమ కర్తుమర్హసి నోత్కంఠాం త్వద్విదా హ్యవిషాదినః లోకవృత్తానువృత్తజ్ఞాః నిత్యం ధర్మపరాయణాః. నీ గురించి నేనేమనుకుంటున్నాను తెలుసా ధర్మవ్యాధ? క్షీణదోషమహం మన్యే. నీ దోషాలు అనగా నీ పాపాలన్నీ కూడా అదన్నీ కూడా పరిహారం అయిపోయాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవైపు తల్లిదండ్రులను సేవిస్తూ ఉన్నావు, నీ జీవితాన్ని మొత్తాన్ని కూడా ధర్మబద్ధంగా నీవు నడుపుతూ ఉన్నావు, కాబట్టి నీ పాపాలన్నీ కూడా తొలగిపోయాయి. అలాగే నీ గురించి నీవు బాధపడవద్దు. నీలాంటి వారు బాధపడితేనే లోకమంతా కూడా బాధపడుతుంది. త్వద్విదా హ్యవిషాదినః. నీలాంటి వారు ఎప్పుడు కూడా బాధపడకూడదు. ఎందుకంటే లోకవృత్తానువృత్తజ్ఞాః. ప్రజలందరికీ కూడా నీ ఏ కర్మల చేత అయితే మంగళం చేకూరుతుందో అటువంటి కర్మలు తెలిసిన వాడివి, వాటిని ఆచరించేవాడివి. అటువంటి నీవు బాధపడితే లోకమంతా కూడా బాధపడుతుంది అని సాంత్వన వచనాలు పలికిన తర్వాత అందుకు సమాధానాన్ని వ్యాధుడు ఇస్తూ, వ్యాధౌవాచ
ప్రజ్ఞయా మానసం దుఃఖం హన్యాచారీరమౌషధైః ఏతం విజ్ఞాన సామర్థ్యం నబాలై సమతామియాత్. కొన్ని కష్టాలు వస్తాయి, అవన్నీ కూడా ఐహిక కష్టాలు, మానసిక కష్టాలు అంటారు. ఐహికమైనటువంటి కష్టాలను పరిహరించుకోవాలంటే అనేక శారీరక కష్టాలు, దానికి ఔషధాలతోనో ఇత్యాదులతో వాటిని నివారణ చేసుకోవచ్చు. మానసికమైనటువంటి ఔషధాలను మనం పరిహరించుకోవాలంటే వివేకం అనేది అక్కడ ఔషధము. వివేకం లేనిదే మన ఆ మానసికమైనటువంటి ఔషధాలు అవేవి కూడా వెళ్ళవు. అదంతా కూడా జ్ఞానం వలన మాత్రమే సాధ్యం. జ్ఞానం ఉంటే చాలు ఆ రెండు కష్టాలను కూడా దాటవచ్చు. ఎవరు కూడా బుద్ధిమంతులు ఇటువంటి జ్ఞానాన్ని పొంది వారు సుఖాన్ని పొందుతూ ఉంటారు. అనిష్ట సంప్రయోగాచ్చ విప్రయోగాత్ ప్రియస్య చ మనుష్య మానసైర్ దుఃఖైః యుజ్యంతే చాల్పబుద్ధయః. ఇంకొన్ని మంచి మాటలను ధర్మవ్యాధుడు చెబుతూ, మందబుద్ధి మాత్రమే అప్రియ వస్తువు యొక్క సంయోగం వలన, ప్రియ వస్తువుల వియోగం వలన మానసిక దుఃఖంతో దుఃఖితులవుతూ ఉంటారు. అనగా ఒకడు ఒకచోట సుఖాన్ని పొందుతున్నాడంటే తనకు ప్రియమైనటువంటి వస్తువును పొందాడు కాబట్టి తను సుఖాన్ని పొందాడు. అలాగే ఒకచోట దుఃఖాన్ని పొందాడంటే తనకు ప్రియమైనటువంటి వస్తువుని కోల్పోయాడు, తనకు అప్రియమైనటువంటి వస్తువుని పొందాడు. ఈ రెండు కూడా దుఃఖానికి కారణాలే. గుణైర్భూతాని యుజ్యంతే వియుజ్యంతే తథైవ చ సర్వాణి నైతదేకస్య శోకస్థానం హి విద్యతే. ప్రతి జీవికి కూడా త్రిగుణాలతో కూడినటువంటి వస్తువులన్నీ కూడా తమ జీవితంలో తారసపడుతూ ఉంటాయి. వాటి యొక్క పనులతోనో తను ఎన్నో సంయోగాలు పొందుతూ ఉంటాడు, వియోగాలను కూడా పొందుతూ ఉంటాడు. కాబట్టి ఈ సంయోగ వియోగాలనేవి దుఃఖానికి కారణాలు కావు. ఆ వస్తువుల రాకైనా ఆ వస్తువుల పోకడైనా ఇదంతా కూడా నీ పూర్వజన్మ కర్మానుసారంగానే ఉంటుంది. అది పరమాత్మ యొక్క సంకల్పం. కాబట్టి వీటి గురించి మనం బాధపడే అవసరం లేదు. అనిష్టం చాన్వితం పశ్యన్ తథా క్షిప్రం విరజ్యతే తతశ్చ ప్రతికుర్వంతి యది పశ్యంత్యుపక్రమాత్. ఒక పనిని మొదలుపెట్టి తర్వాత దాని నుండి మనిషికి ఏదైనా అనిష్ట సంయోగం జరిగితే వెంటనే దాన్ని వదిలివేస్తాడు. ఒక పనిని ప్రారంభిస్తాడు, ఇదంతా కూడా నాకు కష్టతరం, ఈ పని పూర్తిగా అయిపోతే నాకు ఎన్నో కష్టాలు వస్తాయి అని తెలుసుకున్న వెంటనే ఆ పనిని వదిలివేస్తాడు. ఒక పనిని మొదలుపెట్టి ఆ రకమైనటువంటి అనిష్ట సంయోగం లేకపోతే ఆ పనిని అలాగే కొనసాగిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా ఆ మనిషి యొక్క ఆలోచనలు బట్టి ఉంటుంది, అలాగే తన కర్మానుసారంగా ఉంటుంది. శోచతో నభవేత్ కించిత్ కేవలం పరితప్యతే పరిత్యజంతి ఏ దుఃఖం సుఖం వాప్యుభయం నరాహ. కూర్చుని దుఃఖించడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు, కేవలం సంతాపమే మిగులుతుంది. అది తప్పితే ఏమైనా ఉంటుందా? కానీ మనిషి ఎప్పుడు కూడా ప్రయత్నశీలుడై ఉండాలి, ధర్మాన్ని తెలుసుకోవాలి, ధర్మబద్ధంగా తన జీవితాన్ని ఎలా గడపాలి అనే విషయాన్ని తను చక్కగా తెలుసుకున్నటువంటి జ్ఞానతృప్తుడు బుద్ధిమంతుడైనటువంటి మానవుడు సుఖ దుఃఖాలు రెండింటిని వదిలివేస్తాడు. అనగా తను కర్మలనైతే చేస్తాడు, కానీ వాటి వలన వచ్చేటువంటి సుఖానికి కానీ దుఃఖానికి కానీ రెండిటికి కూడా తను సమానంగా ప్రతిస్పందిస్తాడు. అది ఏదొచ్చినా కూడా తను పట్టించుకోడు. కాబట్టి అతనికి సుఖం పైన దుఃఖం పైన రెండిటిపైన కూడా వ్యామోహం లేదు. అలాగే వియోగం వలన తను దుఃఖించడు. తయేవ సుఖమేధంతే జ్ఞానతృప్తా మనీషిణః అసంతోష పరామూఢాః సంతోషం యాంతి పండితాః. ఆ విధంగా ఉన్నవారే, అనగా సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా స్వీకరించిన వారే ఎప్పుడు కూడా సుఖాన్ని పొందుతారు. కానీ మూర్ఖులు ఎవరైతే ఉంటారో వారు సుఖాన్ని అనుభవిస్తారు, కానీ దుఃఖాన్ని అనుభవించే సందర్భంలో కుంగిపోతారు. వారు మరొకసారి పాపాలు చేస్తారు, కాబట్టి వారికి దుఃఖాలే మిగులుతాయి. అందుకోసమే జ్ఞానులు సర్వకాలం యందు సర్వావస్థలలో సుఖంగా ఎలా ఉండాలో తెలిసిన వారు కాబట్టి వారికి సంతోషకరమైనటువంటి పనులను మాత్రమే చేస్తారు. అసంతోషస్య నాస్త్యంతం తుష్టిస్తు పరమం సుఖం నశోచంతి గతాధ్వానః పశ్యంతః పరమాం గతిం. అసంతోషం అనగా సంతోషం లేకపోవడం అనే దాని వలన కలిగే దుఃఖానికి అంతు అనేది లేదు. ఎంతో దుఃఖాన్ని పొందుతూ ఉంటాం, అనగా దుఃఖకరమైనటువంటి పనుల చేత అమితమైనటువంటి దుఃఖాన్ని పొందుతాం. అందుకోసం సంతోషమే పరమసుఖం. తుష్టిస్తు పరమం సుఖం, అన్నిటా కూడా తృప్తిని పొందాలి. ఆ తృప్తి కన్నా మిగిలైనటువంటి సుఖకరమైన వస్తువు మరొకటి లేదు. జ్ఞాన మార్గంలో ఎవరైతే వెళుతూ ఉంటారో వారికి పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందిన వారికి ఎప్పటికి కూడా దుఃఖం అనేది ఉండదు. అందుకోసమే వేదాలు
వేదాంతాలు, పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో ధర్మబద్ధమైనటువంటి గ్రంథాలు, వాటి యందు ఆసక్తి పొంది ఎప్పుడూ కూడా అధ్యయనం చేస్తూ సదాచారాన్ని పొందితే వారు మోక్షాన్ని పొందుతారు. మోక్షాన్ని పొందిన వాడికి దుఃఖం ఎక్కడ ఉంటుంది? కాబట్టి మోక్షం కోసం ప్రయత్నించమని ఆ ధర్మవ్యాధుడు చెబుతూ ఉన్నాడు. న విషాదే మనఃకార్యం విషాదో విషముత్తమం మారయత్యకృత ప్రజ్ఞం బాలం క్రుద్ధ ఇవోరగః. అన్నిటికి కూడా ఒకటి కారణం. అదేమిటో తెలుసా? నవిషాదే మనఃకార్యం. ఎప్పుడు కూడా బాధపడకూడదు, ఎప్పుడు కూడా దుఃఖించకూడదు. ఎందుకో తెలుసా? దుఃఖం అనేదే పెద్ద మనకు శత్రువు. మనస్సులో ఎప్పుడు కూడా విషాదాన్ని రానియవద్దు, లేదా మనస్సు విషాదం వైపు పోకూడదు. ఎందుకంటే విషాదం అనేదే మహావిషము. ఇదంతా కూడా ఎలా ఉంటుందో తెలుసా? క్రుద్ధ ఇవ ఉరగః. క్రుద్ధమైనటువంటి సర్పం లాంటిది. మనమందరం కూడా చిన్నపిల్లలు లాంటి వాళ్ళం. ఈ సర్పం ఏం చేస్తుంది? దాని కోపం వస్తే అది చిన్నపిల్లవాడా లేకపోతే పెద్దవారా అదేం కూడా ఆలోచించకుండా ఏ విధంగా అయితే అది కాటు వేస్తుందో, అదేవిధంగా ఈ దుఃఖం కూడా మనల్ని ఎప్పుడైనా సరే మనం ధర్మ మార్గంలో వెళుతున్నా కూడా ఒకసారి దుఃఖాన్ని పొందితే వెంటనే మనం ఆ సన్మార్గం నుండి చ్యుతులైపోతాం. కాబట్టి ఎప్పుడు కూడా దుఃఖాన్ని పొందకూడదు, వివేకహీనులం కాకూడదు. ఎం విషాదో బిభవతి విక్రమే సముపస్థితే తేజసా తస్య హీనస్య పురుషార్థో న విద్యతే. అవసరం వచ్చినప్పుడు తన పరాక్రమాన్ని చూపించాలి. అటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించకుండా విషాదంలో మునిగిపోయేటువంటి పురుషునికి ఎటువంటి పురుషార్థాలు కూడా దక్కవు, సంప్రాప్తించవు. ఎంతో అవసరంలో ఉంటాం, కానీ కాస్త ఆలోచించాలి. అక్కడ కాస్త సమయం తీసుకోవాలి. ఆ సమయం తీసుకొని ఇంత కష్టాలలో కూడా నేను ధర్మాన్ని ఆచరించవలసినదే అనే ఒక గొప్ప స్థితప్రజ్ఞానత అనేది ఉంటే దుఃఖాలన్నీ కూడా పోతాయి. ధర్మబద్ధమైనటువంటి కర్మల యొక్క ఫలం చేత. అవశ్యం క్రియమాణస్య కర్మణో దృశ్యతే ఫలం నహి నిర్వేదమాగమ్య కించిత్ ప్రాప్నోతి శోభనం. తను చేస్తున్నటువంటి పని ఏవైతే ఉంటాయో ఆ పనుల వలన ఖచ్చితంగా కూడా ఫలితాన్ని అనుభవిస్తాడు. అది సుఖమైన దుఃఖమైన. నిర్వేదంతో కిన్నుడై అలా కూర్చుని ఉండకూడదయ్యా. ఎప్పుడు కూడా సక్రియంగా ఉండాలి, ఉత్సాహంతో ఉండాలి. ఆ నిర్వేదంతో ఉండేవారికి ఎప్పుడు కూడా శుభాలను పొందలేరు. కాబట్టి ఆ నిర్వేదాన్ని, దుఃఖాన్ని వదిలివేయాలి. అథాప్యుపాయం పశ్చేత దుఃఖస్య పరిమోక్షణే అశోచన్నారభేతైవం ముక్తశ్చా వ్యసనీ భవేత్. అందుకోసం దుఃఖం నుండి బయటపడడానికి ఏవైతే మార్గాలు ఉంటాయో ఆ మార్గాల కోసం శోధించు. శోకము, విషాదము వీటిలో మునగకుండా ఎప్పుడు కూడా నీ పని ఏదైతే ఉంటుందో ధర్మబద్ధమైనటువంటి పని, ఆ పనిని ప్రారంభించు. ఆ పనిని ఇలా చూస్తూ వెళ్ళు. ఇలా ప్రయత్నిస్తే మనిషి దుఃఖం నుండి ఖచ్చితంగా కూడా బయటపడతాడు. అంతేకాదు వ్యసనంలో చిక్కుకోడు. దుఃఖాన్ని పొందినప్పుడు ఈ కాలంలో కూడా కొందరు చూస్తూ ఉంటారు, ప్రేమలో విఫలమైపోతే వెంటనే అనేక దుర్వ్యసనాల వైపు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొందరు ఉంటారు అలా విఫలమైనా కూడా మరొకసారి ప్రయత్నించి ఎంతో సత్కర్మలను చేసి వారెంతో సుఖాన్ని పొందుతారు. అనగా ఎప్పుడైతే దుఃఖం వస్తుందో ఆ దుఃఖం వచ్చినా కూడా ఆ దుఃఖానికి మనం అలా వీపు చూపకుండా మన ఆ దుఃఖాన్ని దాటి ఎంతో ఉత్సాహంతో సత్కర్మలు చేస్తే తదుపరి జీవితం కూడా సుఖాంతంగా ఉంటుంది. భూతే స్వభావం సంచింత్య ఏతు బుద్ధే పరం గతాః నశోచంతి కృతప్రజ్ఞాః పశ్యంతః పరమాం గతిం. అందుకోసమే ఓ కౌశిక బ్రాహ్మణ, అన్ని పదార్థాలు కూడా నశ్వరాలే. ఈ లోకంలో ఏ పదార్థం కూడా శాశ్వతం కాదు. ఇటువంటి స్థిరమైనటువంటి వివేకాన్ని మనిషి పొంది ఉండాలి. కానీ పరబ్రహ్మ ఒక్కడే నిత్యం అనే విషయాన్ని తెలుసుకోవాలి. కానీ ఆ పరబ్రహ్మని పొందాలంటే ఈ అనిత్యమైనటువంటి ద్రవ్యాలే కారణాలు. అందుకోసం ఆ విషయాన్ని మనం అవగతం చేసుకుని ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం కోసం తను ప్రయత్నాలను చేస్తూనే ఉండాలి. తద్వారా దుఃఖాలన్నీ కూడా పోతాయి. నశోచామి చ వై విద్వన్ కాలాకాంక్షీ స్థితోహ్యహం ఏతైర్నిదర్శనైర్ బ్రహ్మన్ అవసీదామి సత్తమా. ఇంతవరకు కూడా బాధపడొద్దు అని ఓదార్చాడు. ధర్మవ్యాధుడు చెబుతున్నాడు, ఎప్పుడు కూడా నేను బాధపడటం లేదు. ఎప్పుడో అలా వస్తుంది, వెంటనే బాధను నేనే తొలగించుకుంటాను. ఆ బాధ అనేది క్షణికమే, కొంతకాలం వరకు ఉంటుంది. వెంటనే నేను పరిహరించుకుంటాను. ఓ ద్విజోత్తమ, ఇప్పటి వరకు నేను నీకేవైతే విషయాలను చెప్పుకున్నానో అవంతి కూడా నేను నిత్య స్మరణ చేస్తూ ఉంటాను. అంటే ఏదో నీకు ఉపదేశం చేయడం, అలా మర్చిపోవడం, ఇదంతా కూడా పుస్తకస్థాచయ విద్య కాదు.
పుస్తకంలో ఉండే విద్య కాదు, నా మస్తిష్కము, నా బుద్ధిలో ఉండేటువంటి విద్య. దీన్ని నేను ఎప్పుడు కూడా మననం చేస్తూనే ఉంటాను. ధర్మం అంటే ఏమిటి, ధర్మాన్ని ఎలా ఆచరించాలి, బ్రహ్మజ్ఞానులు అంటే ఏమిటి, బ్రహ్మజ్ఞానుల యొక్క స్వభావం ఏమిటి, వారిని ఎలా సేవించాలి ఇత్యాది విషయాలను నేను ఎప్పుడుగా స్మరించుకుంటూ ఆయా కాలాల్లో ఆయా ధర్మాలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా ఆచరిస్తూ నేను ఎప్పుడు కూడా పరిస్థితుల్లో ఎప్పుడు కూడా భయపడకుండా ఎటువంటి కఠినమైన పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని నేను ఎప్పుడు కూడా ఉత్సాహాన్ని కోల్పోను, విషాదంలో మునగను. కాబట్టి నన్ను సాంత్వనపరిచే అవసరం లేదు అని తన గురించి తను చెప్పుకున్న తర్వాత అందుకు కౌశికుడు చెబుతూ బ్రాహ్మణ ఉవాచ కృత ప్రజ్ఞోసి మేధావి బుద్ధిర్హి విపులా తవ నాహం భవంతం శోచామి జ్ఞాన తృప్తోసి ధర్మవిత్. ఓ ధర్మవ్యాధ, కృతజ్ఞోసి, నీలాంటి వారు ప్రపంచంలో నేను ఎవరిని కూడా చూడలేదు. కృతజ్ఞుడివి నీవు, అనగా అన్ని కర్మలను కూడా చేసావు నీవు. కృతప్రజ్ఞోసి, మంచి చక్కటి స్థిరమైనటువంటి ప్రజ్ఞను, బుద్ధిని పొందావు కాబట్టి, స్థితప్రజ్ఞ ఉంది కాబట్టి, నీ బుద్ధి కూడా విశాలంగా ఉంది కాబట్టి నీ గురించి నేను కూడా బాధపడటం లేదు. ఏలో అలా నీ దగ్గరికి వచ్చి అంత ఉత్తముడివి కానీ ఈ జన్మలో ఇటువంటి దుఃఖకరమైనటువంటి జన్మను పొందావు అనే ఒక బాధతో నీకు చెప్పానే కానీ నీపైన నాకు ఎటువంటి నిన్ను ఆశ్వాసన పరిచే ఏ అవసరం కూడా లేదు. స్థితప్రజ్ఞుడిగా ఉన్నావు నీవు. అందుకోసం అలాగే జ్ఞానతృప్తోసి ధర్మవిత్, జ్ఞానం ద్వారా తృప్తిని చెందావు. కానీ ఐహికమైనటువంటి ధనం కానీ లేకపోతే ధాన్యం కానీ లేకపోతే గృహం కానీ ఇటువంటి వస్తువులపైన నీకు వ్యామోహమే లేదు. ధర్మవిత్, ధర్మాన్ని కూడా తెలుసుకున్నావు. అందుకోసం నీ గురించి నేను బాధపడను. ఆపృచ్ఛే త్వాం స్వస్థితేస్తు ధర్మస్త్వాం పరిరక్షతు అప్రమాదస్తు కర్తవ్యో ధర్మే ధర్మభృతాంబర. ఇక చివరి మాటగా కౌశికుడు చెబుతున్నాడు, ఇక నేను వెళ్ళి వస్తాను, నాకు అనుమతి ఇవ్వు, నీకు శుభం కలుగుగాక. నీవేదైతే ధర్మాన్ని పాటిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక. ధర్మాత్ములైనటువంటి ఓ ధర్మవ్యాధ, నీవు ఎప్పుడు కూడా పొరపాటు చేయకుండా ఉండుగాక అని తను ఆ పరమాత్మని ప్రార్థించాడు. తదుపరి మార్కండేయ మహర్షి గారు చెబుతూ మార్కండేయ ఉవాచ బాడమిత్యేవ తం వ్యాధ కృతాంజలిరువాచ ప్రదక్షిణమథో కృత్వా ప్రస్థితో ద్విజసత్తమః. ధర్మవ్యాధుడు అలాగే అన్నాడు. అలాగే అన్న తర్వాత ఈ వ్యాధుడు రెండు చేతులు జోడించి కౌశికుడికి నమస్కరించాడు. ఆ కౌశికుడు కూడా ప్రదక్షిణమథో కృత్వా, ఈ ధర్మవ్యాధుడిని ప్రదక్షిణ చేసి అతని అనుజ్ఞ పొంది తన పట్టణానికి అనగా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు. వీరిద్దరూ పరస్పరంగా గౌరవించుకున్న విధానాన్ని మనం సూక్ష్మంగా గమనించాలి. ధర్మవ్యాధుడు రెండు చేతులెత్తి నమస్కరించాడు. కౌశికుడు అలా మర్యాద ఇవ్వకుండా వెళ్ళిపోలేదు, ప్రదక్షిణ చేసి అతని అనుమతి తీసుకుని వెళ్ళాడు. ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి భావన వీరిద్దరికి. సత్గత్వా ద్విజస్సర్వాం శుశ్రూషాం కృతవాన్స్తదా మాతాపితృభ్యాం వృద్ధాభ్యాం యథాన్యాయం సుశంతితః. ఇక కౌశిక బ్రాహ్మణుడు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను చేరుకొని వారికి నమస్కరించి వారి దగ్గర క్షమాయాచన చేసి యథోచితంగా వారి శుశ్రూష చేశాడు, వారిని సేవించాడు. అదంతా చూసి వారి తల్లిదండ్రులు ఎంతో మెచ్చుకున్నారు. ఏ తత్తే సర్వమాఖ్యాతం నిఖిలేన యుధిష్ఠిర పృష్టవానసి యం తాత ధర్మం ధర్మభృతాంబర. మార్కండేయ మహర్షిగా చెబుతున్నారు, ఓ ధర్మరాజా, ఇంతవరకు నీ ఏ విషయాలైతే అడిగావో వాటికి నేను సమాధానం ఇచ్చాను. పతివ్రతాయ మాహాత్మ్యం బ్రాహ్మణస్య చ సత్తమ మాతాపిత్రోశ్చ శుశ్రూష ధర్మవ్యాధేన కీర్తిత. యుధిష్ఠిరుడు మొట్టమొదటిగా ప్రశ్నించిన విషయం ఏమిటంటే పతివ్రతల యొక్క మాహాత్మ్యాన్ని, బ్రాహ్మణుల యొక్క మాహాత్మ్యాన్ని తెలపమని కోరాడు. అందుకోసమే చెప్తున్నాడు, పతివ్రతలు ఎటువంటి వారు, ఆ పతివ్రతల యొక్క పాతివ్రత్యం వలన ఎంతవరకు ఎటువంటి విషయాలు మనం చూడవచ్చు. అలాగే బ్రాహ్మణులు, కౌశికుడు ఉన్నాడు, ఎంతో వేదాధ్యయనాన్ని చేసినా కూడా అతని యొక్క గొప్పతనం ఏమిటంటే వ్యాధుడిగా చెప్పినా కూడా ఆ వ్యాధుడిని తిరస్కరించక అతని మాటలను కూడా మన్నించాడు. కాబట్టే ఇదే బ్రాహ్మణుడైనటువంటి ఆ కౌశికుని యొక్క గొప్పతనము. అలాగే మాతాపిత్రోశ్చ శుశ్రూష, తల్లిదండ్రుల యొక్క సేవ, ఆ సేవ చేత ఎంత పొందవచ్చు, పూర్వజన్మలో జరిగినటువంటి విషయాలను కూడా మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు. అంత పుణ్యం ఉన్నది తల్లిదండ్రుల యొక్క సేవ వలన. ఇదంతా కూడా ధర్మవ్యాధుని యొక్క వృత్తాంతం ద్వారా మనకు తెలిసి వస్తూ ఉన్నది. తదుపరి మార్కండేయ మహర్షి గారిని యుధిష్ఠిరుడు స్తోత్రం చేస్తూ యుధిష్ఠిరువాచ
అత్యద్భుతమిదం బ్రహ్మన్ ధర్మాఖ్యానమనుత్తమం సర్వధర్మవిదాం శ్రేష్ఠ కథితం మునిసత్తమ. ఓ మార్కండేయ మహర్షి, ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు మీరు మాకు చెప్పారు. అది ధర్మవ్యాధుని యొక్క వృత్తాంతం. అన్ని ధర్మాలు తెలుసుకున్నటువంటి ఆ ధర్మవ్యాధుని యొక్క వృత్తాంతం మేము వింటూ ఉంటే ఎంతో రోమాంచనం జరుగుతోంది. సుఖశ్రవ్య తవియా విద్వన్ ముహూర్త ఇవమే గతః నహి తృప్తోస్మి భగవన్ శృణ్వానో ధర్మముత్తమం. ఎంతో దీర్ఘంగా చెప్పారు. అంటే దాదాపుగా ఆ పతివ్రత యొక్క ఉపాఖ్యానాన్ని ప్రారంభించి మార్కండేయ మహర్షి గారు ఇక్కడికి చెప్పేటప్పటికీ దాదాపుగా 500 శ్లోకాలు గడిచాయి. 500 శ్లోకాలు, ఆ శ్లోకాల యొక్క భావాన్ని ఇంత తెలుసుకుంటున్నా కూడా ధర్మరాజు చెబుతున్నాడు, స్వామి ఇంత దీర్ఘంగా చెప్పినా కూడా ఇదంతా కథ అంతా కూడా ఏదో ఒక 2-3 క్షణాల్లో గడిచిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. అంత దివ్యంగా సుశ్రావ్యంగా మీరు మాకు చెప్పారు. కానీ నహి తృప్తోస్మి, ఇంత విన్నా కూడా నాకు తృప్తి అనేది కలగట్లేదు. ఇంకా వినాలనే కోరిక ఇంకా పెరిగింది. కాబట్టి ఇంకా ధర్మాలను ఉపదేశించండి అని 216వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 217వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ వైశంపాయన మహర్షి గారు చెబుతున్నారు. వైశంపాయన ఉవాచ శ్రుత్వేమాం ధర్మ సంయుక్తాం ధర్మరాజ కథాం శుభాం పునః ప్రపచ్చతం ఋషిం మార్కండేయమిదం తదా. ఈ విధంగా ధర్మవ్యాధుడి యొక్క గొప్పతనాన్ని, అలాగే కౌశిక బ్రాహ్మణుని యొక్క గొప్ప జిజ్ఞాసను, అలాగే పతివ్రత అయినటువంటి ఆ సాధ్విమణి యొక్క ఆ పాతివ్రత యొక్క మాహాత్మ్యాన్ని కూడా తెలిపిన తర్వాత ధర్మయుక్తంగా ఉండేటువంటి ధర్మరాజు గారు ఇంకా మార్కండేయ మహర్షి గారిని ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. యుధిష్ఠిరువాచ కథమగ్నిర్వనం యాతః కథం చాప్యంగిరాః పురా నష్టేగ్నో హవ్యమవహత అగ్నిర్భూత్వా మహాద్యుతి. ఓ మహర్షి, పూర్వం అగ్నిదేవుడు ఏ కారణం చేత నీటిలో ప్రవేశించాడు? అవి రెండు కూడా విరుద్ధమైనటువంటి ధర్మాలు కదా. అటువంటి నీటిలో అగ్నిదేవుడు ప్రవేశించడానికి కారణం ఏమిటి? ఆ అగ్ని అదృశ్యం కాగానే అంగిరస ఋషియే అగ్ని యొక్క రూపాన్ని దాల్చి అన్ని దేవతలు కూడా హవిస్సందించారు కదా. అదంతా ఆ విషయాన్ని మాకు దయచేసి విస్తారంగా తెలపండి. అగ్నిర్యదా త్వేక ఏవ బహుత్వం చాస్య కర్మసు దృశ్యతే భగవన్ సర్వం ఏతదిచ్ఛామి వేదితుం. ఒక్కొక్క చోట ఒక్కొక్క హవనాలు జరుగుతూ ఉంటాయి. కానీ అన్ని హవనాల్లో కూడా ఒకే విధమైనటువంటి అగ్నిని ఆవాహన చేయరు. అనేక అగ్నుల ఆవాహన చేస్తుంటారు. అగ్నిదేవుడే ఉన్నప్పుడు స్వయం అనేక రూపాలను పొంది తను ఆ హవిస్సులను స్వీకరించాడు. కానీ ఆ అగ్నిదేవుడు నీటిలో ప్రవేశించిన తర్వాత అంగిరస మహర్షి గారు కూడా ఏ విధంగా అనేక రూపాలను పొంది హవిస్సులను వారు స్వీకరించారు. అలాగే కుమారశ్చ యథోత్పన్నో యథా చాగ్నే సుతో భవత యథా రుద్రాచ్చ సంభూతో గంగాయాం కృత్తికాసుచ. కార్తికేయుడు అనగా సుబ్రహ్మణ్య స్వామి, అతని జననం ఎలా జరిగినది? ఆయన అగ్నిదేవుడి కుమారుడు అని చెబుతూ ఉంటారు. అది ఎలా సాధ్యం? పరమేశ్వరుని వలన గంగాదేవికి కృత్తికలకు కుమారస్వామి వీరి జననం ఎలా జరిగింది? పరమేశ్వరుని యొక్క సంతానము, కానీ అతను గంగలో జన్మించాడని కొందరు, కృత్తికా దేవతల యొక్క కుమారుడిగా చెబుతుంటారు. ఈ విషయాలను తెలపండి. ఏ తదిచ్ఛామ్యహం త్వత్తః శ్రోతుం భార్గవ సత్తమ కౌతూహల సమావిష్టో యాథా తథ్యం మహామునే. ఓ భృగుకుల తిలక, ఓ మార్కండేయ మహర్షి, మీ నుండి ఈ అన్ని విషయాలను కూడా మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాము, కుతూహలంతో అడుగుతున్నాము. మాకు దయచేసి ఈ అన్ని విషయాలను కూడా తెలపండి అని యుధిష్ఠిరుడు ప్రార్థన చేస్తే అందుకు మార్కండేయ మహర్షి గారు సమాధానం ఇస్తున్నారు. ఆ సమాధానం ఇచ్చినటువంటి విషయాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని, ఆ ప్రవచనం యొక్క ఫలితాన్ని శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క చరణ కమలముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.